నవరత్న రాణులు 9వ భాగం. వీరసేనుడు తన తల్లిని ఎలాగైనా ఒప్పించి మళ్ళీ రాజ్యంలో సుఖశాంతులు నెలకొల్పాలనేది అతని తపన. రాజభవనం ముఖద్వారం ముందు తన గుర్రాన్ని దిగి తల్లిని వెతుకుతూ ఆమె మందిరానికి వెళ్ళాడు. కానీ ఆమె అక్కడ కనపడలేదు. వెనుతిరిగి మందిరం నుండి బయటికి వెళ్దాం అని అనుకుంటుండగా, కుమారా అని దీనంగా తన తండ్రి గొంతు వినపడింది. తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలియక వెతికిన అతనికి సగం మనిషి సగం రాతిగా మారిన విక్రమసేనుడు ఒక మూలకు కనిపించాడు. కన్న తండ్రిని ఆ స్థితిలో చూసి అవాక్కయ్యాడు వీరసేనుడు. ఒక్క అంగలో అతని వద్దకు చేరుకున్నాడు. అంతటి నిస్సహాయ స్థితిలో తండ్రిని చూసి, నాన్నగారు ఏమిటి ఇలా అయిపోయారు? ఎవరు చేశారు ఈ పని? అమ్మేది అని ఏకధాటిగా ప్రశ్నల వర్షం కురిపించాడు. కన్నీరు కారుస్తున్న కొడుకును చూసి అతడు రాజ్యంలో లేని సమయంలో జరిగిందంతా వివరించాడు. కుమారా, కేవలం నువ్వు రాజువు కావాలనే కాంక్షతో మీ అమ్మ ఇదంతా చేసింది. నిజంగా నీకు రాజ్యభారం అప్పచెప్పాలని తన మనసులో ఉంటే ఏదో ఒక ఉపాయం చేసేవాళ్ళం కదా. అలా కాకుండా మన కుటుంబాన్ని చూడు ఎంత చిన్న భిన్నం చేసిందో అని దుఃఖించాడు. నన్ను నమ్మడి నాన్నగారు, నాకు ఏమాత్రం రాజున వాళ్ళే కోరిక లేదు. అమ్మకు ఈ విషయం నచ్చజెప్పి తప్పక ఆమె తన మంత్రశక్తిని ఉపసంహరించుకునేటట్టు చేస్తాను. ఇప్పుడే ఆమెకు వద్దకు వెళ్తాను అని ఆవేశంగా బయలుదేరబోయాడు. నాయన, జాగ్రత్త. ఆమె వద్ద ఆవేశం కాకుండా యుక్తిని ప్రదర్శించడమే ఉచితం. లేకపోతే ఇంకేదన్నా అనర్థం తలపెట్టవచ్చు నీ తల్లి అని కుమారుడికి జాగ్రత్తలు చెప్పాడు విక్రమసేనుడు. అలాగేనని తండ్రికి మాటిచ్చి తల్లిని వెతుకుతూ అంతఃపురం అంతా తిరిగాడు. చివరకు ఆమె రాజుగారి సింహాసనం మీద టీవీగా కూర్చుని ఆమె ఆంతరంగిక సైనికులతో మంత్రాలు జరుపుతోంది. తన భర్తను కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి హాయిగా సింహాసనం మీద కూర్చున్న తన తల్లిని చూస్తే చెప్పలేనంత కోపం, అసహ్యం కలిగాయి. ఆమెను తన తల్లిని ఊహించుకుంటుంటేనే కలవరపడ్డాడు అతను. మరో నిమిషంలో తండ్రి మాటలు గుర్తుకొచ్చి ఏమీ ఎరగనట్లుగా ఆమె వద్దకు వెళ్ళాడు. అమ్మా, నాన్నగారి బదులు సభను మీరు నిర్వహిస్తున్నారేమిటి అని ప్రశ్నించాడు. అప్పుడే వేట నుండి తిరిగి వచ్చిన కొడుకుని తనివి తీరా చూసుకుంటూ, నీవు ఇక్కడ లేనప్పుడు చాలా మార్పులే జరిగాయి నాన్న. నీతో నేను మునుపు చెప్పినట్లుగా ఈ రాజ్యానికి మహారాజుగా నిన్ను పట్టాభిషిక్తుని చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ఇక నీవు అంగీకరించడమే మిగిలి ఉంది అని తాను చేసిన ఘోరాలు అతనికి చెప్పకుండా విషయాన్ని తెలివిగా వివరించింది. మనసు కోపంతో రగిలిపోతున్నా తనను తాను సంభాళించుకుని, అదెలా అమ్మగారు? నాన్నగారేరి? ఆయన తర్వాత ఈ రాజ్యాన్ని ఏలగల వారసుడైన అన్నగారేరి అని ప్రశ్నించాడు. అంతులేని అతడి ప్రశ్నలకు చిరాకపడుతూ, వీరసేన, నీకు తెలియవలసినంత చెప్పాను. ఇక నీ ప్రశ్నలు ఆపి నా మాట ప్రకారం పట్టాభిషేకానికి సిద్ధము అని గద్దించింది. ఆమె మాటలతో సహనం నశించి తండ్రి చెప్పిన మాట మరిచి తిరిగి ఆమెపై అరవసాగాడు వీరసేనుడు. నిన్ను అమ్మ అని పిలవడానికి సిగ్గుగా ఉంది. జరిగిన విషయాలేవి నాకు తెలియవని నీవు అనుకుంటే చాలా తప్పు. నేను నీ మందిరంలో నాన్నగారిని కలిసి ఆయన వద్ద అన్ని విషయాలు తెలుసుకొస్తున్నాను. కేవలం రాజ్యకాంక్షతో ఇంత దారుణం చేస్తావా? నాకు ఈ రాజ్యం వద్దు, నువ్వు వద్దు. తక్షణమే నువ్వు నీ మంత్రశక్తిని ఉపసంహరించుకోకపోతే నీ కంటికి కనపడకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. అప్పుడు ఈ రాజ్యాన్ని ఒంటరిగా పాలించుకో అని రివ్వున వెనుదిరిగి వెళ్ళబోయాడు. తాను ఎంత చెప్పినా వీరసేనుడు వినే పరిస్థితిలో లేడని ఆమెకు అర్థమైంది. ఇక కొడుకు తన వద్ద ఉండాలంటే అతని మీద కూడా తన మంత్రశక్తిని ఉపయోగించక తప్పదని అనుకుంది ఆమె. ఇక గతి లేక తన అరుదైన మంత్ర విద్యను చివరిసారి ప్రయోగించింది. బిగ్గరగా మంత్రాలు చదివి తన చూపుడు వేలుని కొడుకు వైపు సారించగానే అతడు ఒక్క క్షణం పాటు కదలకుండా ఉండిపోయాడు. అతడిలో ఎలాంటి చలనమూ లేదు. అలా నిలబడిపోయిన కొడుకుని కుమారా, వీరసేన అని ముద్దుగా పిలిచింది భువనేశ్వరి. ఆమె పిలుపు విన్న వీరసేనుడికి ఆమె వైపు తిరిగి మెల్లగా సింహాసనం వైపు అడుగులు వేయసాగాడు. తనకు వద్దకు వచ్చి ఆగిపోయిన కొడుకుని చూసి, నాయనా, నీ పట్టాభిషేకానికి త్వరగా సిద్ధమవు. రేపే మంచి ముహూర్తం అని చెప్పింది భువనేశ్వరి. అలాగే అమ్మా, నువ్వేది చెప్తే అదే చేస్తాను అంటూ ఆమెకు వినయంగా నమస్కరించి అక్కడి నుండి కదిలాడు వీరసేనుడు. ఇక తన లక్ష్యానికి అడ్డు కాగలడు అనుకున్న తన కొడుకు కూడా తన మంత్రశక్తికి లొంగిపోవడంతో భువనేశ్వరి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కన్న కొడుకునే మంత్రశక్తితో బంధించాడనే బాధ ఉన్నా కొన్నాళ్ళ తర్వాత అంతా సర్దుకున్న పిమ్మట అతన్ని విముక్తుని చేద్దామని ఆలోచించి తన మనసును సర్ది పెట్టుకుంది. అలా ఒకనాడు ఆనందం సుఖశాంతులు వెల్లివిరిసిన
భువనగిరి రాజ్యం అంతటా జీవం లేని నిశ్శబ్దం ఆవరించుకుని యాంత్రికంగా ప్రజలు తమ పనులు తాము చేసుకుంటూ జీవించసాగారు. ఒక్క రోజులో అనుకోని సంఘటనల వల్ల మొత్తం రాజ్యం భవిష్యత్తే మారిపోయింది. భువనగిరిలో అల్లకల్లోలం జరుగుతుండగా కేశవవర్మ గురుకులానికి చేరుకున్నాడు. ఆదరాబాదరాగా తన గుర్రాన్ని బయటే వదిలేసి లోపలికి పరుగు తీశాడు. తీరా అక్కడికి చేరుకున్న తర్వాత ప్రతాపసేనుడు అక్కడ లేడని తెలిసింది. అతనికి ఏం చేయాలో దిక్కు తోచలేదు. కానీ ప్రతాపసేనుడి వరకు వార్త వెళ్ళటం అవసరం. అందుకే ఆ గురుకులానికి గురువుగారిని వెతుక్కుంటూ అక్కడే తిరగసాగాడు. ఆదుర్దగా అటూ ఇటు తిరుగుతున్న అతన్ని గురువుగారు చూడనే చూశారు. అతని వద్దకు వచ్చి, నాయనా, ఎవరు నీవు? ఇక్కడకు ఎవరి కోసం వచ్చావు? ఎందుకు వచ్చావు అని అడిగాడు. గురువుగారికి వినయంగా నమస్కరించి, గురువర్య, ఒక ముఖ్యమైన సమాచారం రాకుమారుడు ప్రతాపసేనుడికి అందించాలని ఇక్కడికి వచ్చాను. నన్ను కేశవవర్మ అంటారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన లేరని తెలిసింది. ఆయనకు నా సందేశం అందటం చాలా ముఖ్యం అంటూ తన వచ్చిన పని తెలిపాడు కేశవవర్మ. అతని మాటలు విని, నాయన, రాకుమారుడు ఇతర విద్యార్థులతో కలిసి పక్కనే ఉన్న గ్రామానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి 2 దినాలు పట్టవచ్చు. కానీ ముఖ్యమైన సందేశం అంటున్నావు కాబట్టి ఎవరినైనా పంపి అతన్ని తిరిగి రప్పించనా అని అడిగారు గురువుగారు. అయ్యా, పొరపాటును కూడా రాకుమారుడికి రావటం మంచిది కాదు. అది అతని ప్రాణాలకే ముప్పు తెస్తుంది అంటూ జరిగిన ఘోరం వివరించాడు కేశవవర్మ. ఇంతకుముందు రాకుమారుడి మీద జరిగిన దాడి ఎవరు చేయించారో అర్థమైంది గురువుగారికి. ప్రతాపసేనుడు ఎంతటి ప్రమాదంలో చిక్కుకున్నాడో, అతడి తల్లి ఎన్ని కష్టాలు అనుభవిస్తూ తలుచుకుని బాధపడ్డారు. వారు అలా మాట్లాడుకుంటూ ఉండగానే కేశవవర్మకు ఆప్తుడైన ఆంతరంగికుడు అయిన ఇంకొక సైనికుడు భువనేశ్వరీదేవి మంత్రశక్తిని అదృష్టం కొద్దీ తప్పించుకుని నేరుగా గురుకులానికి చేరాడు. అక్కడ కేశవవర్మను చూస్తూనే, ప్రభు, ఇంకొక ఘోరం జరిగిపోయింది. రాజుగారిని రాతిగా మార్చివేసింది ఆ దుష్టురాలైన రాణి అని వివరించాడు. ఆ మాటలు విని ఆశ్చర్యపోవటం మిగిలిన ఇద్దరి వంతు అయింది. ఇక భువనేశ్వరీదేవి దృష్టి అంతా ప్రతాపసేనుడి మీదే ఉంటుందని తెలుసు. ఎలాగైనా అతన్ని ప్రమాదం నుండి కాపాడాలని నిర్ణయించుకున్నారు కేశవవర్మ. ప్రతాపసేనుడు వచ్చేంత వరకు అక్కడే ఉండాలని నిశ్చయించుకుని గురుకులంలో ఉండటానికి గురువు గారి అనుమతి కోరాడు. కానీ అతని నిర్ణయం సరికాదని వారిస్తూ, కేశవవర్మ, నువ్వు ఆశ్రమంలో ఉన్నావంటే ప్రతాపసేనుడికి మరింత ప్రమాదం ఉంది. ఎవరికైనా మాకు రాజ్యంలో విషయాలు మాకు తెలిసాయని అనుమానం వస్తే వారు ఇంకా ప్రమాదకరమైన ఉపాయంతో ప్రతాపుడి మీద దాడి చేస్తారు. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండటం ఎంత మాత్రం ఉచితం కాదు. ఇక్కడికి ప్రతాపుడిని వెతుక్కుంటూ ఎవరైనా వస్తే నేను ఇక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటాను. రాకుమారుడి ప్రాణాలకు నేను హామీ అని కేశవవర్మకు సమాధానపరిచాడు గురువుగారు. గురువుగారి మాటల్లో కూడా నిజముందని గ్రహించి అతడి అనుమతి తీసుకుని గురుకులం నుండి వెనుదిరిగి రాజ్యానికి వెళ్ళిపోయాడు. రాజ్యంలో జరిగే సంగతులన్నీ వేగుల ద్వారా తప్పక రాకుమారుడికి అందిస్తూ ఉంటానని గురువుగారికి చెప్పి మరీ బయలుదేరి వెళ్ళాడు అతను. గురువుగారు ఊహించినట్లుగానే కేశవవర్మ అటు వెళ్ళగానే ప్రతాపసేనుడు వెతుక్కుంటూ వచ్చారు భువనేశ్వరీదేవి మనుషులు. రాజ్యంలో అల్లకల్లోలంగా ఉందని నమ్మించి వాడితో ప్రతాపుని తీసుకుని రమ్మని పంపించింది ఆమె. మార్గ మధ్యంలో ఎవ్వరికీ అనుమానం రాకుండా అతన్ని హతమార్చమని కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రతాపుడితో తన మనుషులు తలపడి గెలవలేరని తెలుసుకున్న ఆమె దొంగ దెబ్బతీయటానికి నిశ్చయించుకుంది. గురుకులంలో అన్ని విషయాలు గురువుగారికి తెలిసిపోయాయని తెలియని వారు కంగారు నటిస్తూ తాము భువనేశ్వరదేవి పంపగా వచ్చామని, రాజ్య పరిస్థితులు బాగాలేవని, వెంటనే ప్రతాపసేనుడిని తమతో పంపాలని గురువుగారిని కోరారు. వారి కుతంత్రాన్ని అర్థం చేసుకున్న గురువుగారు ఆశ్చర్యం నటిస్తూ, నాయనలారా, ప్రతాపసేనుడి గురించే మేము కూడా 2 రోజుల నుంచి వెతుకుతున్నాం. అతడి ప్రాణాలకు ఏమైందనే నా చింత అని అబద్ధమాడారు ఆయన. రాకుమారుడికి ప్రాణాలకు ముప్ప, వివరంగా చెప్పండి గురువర్య అని అడిగారు వారు. అందుకు సమాధానంగా, ఈ ప్రాంతాల్లో ఒక పెద్ద పులి సంచారం ఎక్కువైంది. అది గురుకులం వైపు రాత్రివేళ తిరుగుతూ మమ్మల్ని భయభ్రాంతులు చేస్తోంది. మేము ఎంత చెప్పినా వినకుండా ప్రతాపసేనుడు ఒంటరిగా ఆ పులిని అంతం చేయటానికి వెళ్ళాడు. 2 రోజులైనా తిరిగి రాలేదు. బహుశా అడవిలో ఏ క్రూరముఖము అతన్ని చంపేసి ఉంటుంది అని బాధగా వివరించారు ఆయన. గురువు గారంతటి వారు అంత అబద్ధం చెప్పగానే ఒక్కసారిగా నమ్మేశారు అందరూ. తప్పకుండా ప్రతాపసేనుడు చనిపోయి ఉంటాడని గట్టి నమ్మకంతో గురుకుల నుండి మరలిపోయారు వారు.
ఇక ప్రతాపసేనుడికి భువనేశ్వరి దేవి నుండి ఎటువంటి ప్రమాదం లేదని ఆశ్రమవాసులందరూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ రోజు నుండి వారు 1000 కళ్ళతో ప్రతాపసేనుడి గురించి వేచి చూడసాగారు. 2 రోజుల తర్వాత సహవిద్యార్థులతో గురుకులానికి వచ్చిన ప్రతాపసేనుడికి వెంటనే తన కుటీరంలోకి తీసుకువెళ్ళి అతడి తల్లిదండ్రులకు జరిగిందంతా వివరించారు. విషయాన్ని విన్న ప్రతాపసేనుడికి కోపం హద్దుమీరింది. వెంటనే ఆయుధాలు తీసుకుని భువనేశ్వరీదేవి మీదకి దాడికి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. అతడి ఆవేశానికి అడ్డుపడుతూ, ప్రతాప, ఇప్పుడు ఆవేశం కంటే ఆలోచన ముఖ్యం. తన మంత్రశక్తితో నీ తల్లిదండ్రులను హీనస్థితిలో పడవేసిన ఆమెకు నిన్ను అడ్డు తొలగించుకోవటం పెద్ద సమస్య కాదు. కేశవవర్మ తాజాగా అందించిన వార్త ప్రకారం ఆమె కనీసం తన సొంత కుమారుడిని కూడా తన మంత్రతంత్రాలకు బలి చేయకుండా వదలలేదు. ఇక నువ్వెంత అని గురువుగారు వివరించారు. ఆయన మాటలు విన్న తర్వాత కూడా ఆవేశం అణుచుకోలేకపోయాడు ప్రతాపసేనుడు. ఆమెను ఎదిరించక ఏం చేయమంటారు గురువర్య? ఇలా భయపడి కూర్చోడానిక? 15 ఏళ్ళు విద్యాభ్యాసం చేసింది అని ఆవేశంగా అడిగాడు గురువుగారిని. అతన్ని అనునయిస్తూ, ప్రతాపసేన, ఇప్పుడు పగ తీర్చుకోవడం ముఖ్యం కాదు. ప్రమాదంలో చిక్కుకుని ఉన్న నీ తల్లిదండ్రులను, రాజ్యాన్ని కాపాడుకోవటం అవసరం. కొంచెం శాంతంగా ఆలోచించు. నీకు పగ ముఖ్యమా, తల్లిదండ్రులా అని అడిగారు గురువుగారు. ఆ తర్వాత ఏమైందో వచ్చే భాగంలో చూద్దామా?